వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మందు బాబులకు యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ షాక్ ఇచ్చింది. ఇకపై కింగ్ ఫిషర్ బీర్లను రాష్ట్రానికి సరఫరా చేయబోమని ప్రకటించింది. రేట్ల పెంపు ప్రతిపాదనను 4 ఏళ్లుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్టిలరీస్ ఆమోదించలేదని ప్రకటించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంస్థ యాజమాన్యం లేఖ రాసింది. ప్రజలపైన ఈ కరెక్ట్ చెప్పాలంటే మందు ప్రియులపైన భారం పడుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేటి కొన్ని రాష్ట్రాలు 2 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి, కొన్ని రాష్ట్రాలు 3 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. అంటే ముడి సరుకు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు. సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసి దాన్ని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది. అదే ఆ కమిటీ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ కమిటీ పరిశీలన రాగానే ఎంత పెంచాలా, ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా, వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అంటే కారణం కూడా ఏంటంటే అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69% అంటే ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం, తెలుగు చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్ను సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగూ కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా, వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది, వాళ్ళు చూపించినటువంటి దానిలో ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే మాకు బిల్స్ రావడం లేదని, తక్కువ వచ్చింది. దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు, అంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా 1130,99,00,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక్క కంపెనీకే, అంటే 7 డిసెంబర్ 2023 వరకే 407,34,00,000 రూపాయలు బకాయి ఉండింది. అంటే మేము రెగ్యులర్గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్గా కొంత పర్సెంట్ అనేది వాళ్ళకు పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కూడా ఇలా ఉన్నాయి, చాలా పెండింగ్. రెండవది ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు అందరికీ తెలిసిన, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల సుమారుగా విద్యుత్తు, గవర్నమెంట్ రెండు కలిపి బాకీలు 8 లక్షల కోట్ల బకాయిలు పెట్టి అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలుకు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది. అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇది వాస్తవాలు. దీనిలో ఇలా పొరపాటు వ్యవహారం అంటూ ఏమీ కూడా లేదు. రెండవది, బ్యాలెన్స్ పెండింగు ఈ రోజు నాటికి మొత్తంగా 658,90,00,000 పెండింగ్ ఉంది. ఈ 658 కోట్లు గత ప్రభుత్వంలో 407 కోట్లు ఉంది. ఇవన్నీ నేను రాసుకొచ్చిన లెక్కలు కాదు, ఇవి గత ప్రభుత్వం ఉన్నటువంటి రికార్డు ప్రకారం లెక్కలు ఇవన్నీ కూడా. అంటే మోనోపల్లి ఉంది కాబట్టి మీరు అడిగిన ప్రకారం రేట్లు పెంచండి అనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి ఇది ఇప్పటికీ స్టాక్ అనేది ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ కూడా ఉంది. జనరల్గా ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు
వాస్తవంగా మన రాష్ట్రంలోనే వాస్తవంగా కొంత తక్కువ ఉంది కంపేరిటివ్ స్టేట్మెంట్ చేసినప్పుడు. సపోజ్ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే బీరు 190 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 180, తెలంగాణలో 150, మహారాష్ట్రలో 200, తమిళనాడు 150. సో ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి రేట్లు ఉన్నాయి. దేంతో కంపేర్ చేసినా తెలంగాణ రేట్సే తక్కువ ఉన్నాయి. సో 35% రేట్లు పెంచితే ఏది పెంచిన చేసినా మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం తక్కువనే ఉంటాడు చూస్తాం తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఎందుకు చూస్తాం? వాళ్ళు అడిగిన ప్రకారం 30% ఎందుకు పెంచుతాం? వీఆర్ వెరీ మచ్ కాన్షియస్. అంటే ఒత్తిడులకు అనేది లొంగం, గుర్తాలు పొందుతుంది. కాబట్టి మేము సప్లై చేయకపోతే మీరు ఏం చేస్తున్న పద్ధతిలో అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సరే సాధక బాధకాలు ఉంటాయి. గత ప్రభుత్వాల ఇవన్నీ కూడా మేము చేసినవి కావు. ఇవన్నీ ట్యాక్స్లు, రేట్లు, కథాలక్ష్మి మొత్తం కూడా గత ప్రభుత్వం పెట్టినాయి. మేము ఒక్క నయా పైస కూడా ట్యాక్స్ రేట్లు పెంచలే. గత ప్రభుత్వానే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్. వీళ్ళు అడుగుతున్నటువంటి డ్యూస్ 702 కోట్లు అంటూ ఉన్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించి 658 కోట్లే ఉన్నది. You also tell. అందరికీ నమస్కారం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఈ కంపెనీవి చూసుకుంటే 650 crores ఉంది. మేజర్గా దీంట్లో 70%